అక్కడ దర్శనం అయిపోతానే రిటర్న్ అయిపోయామన్నమాట. ఫుల్ ఎండలు ఉన్నాయి. సో ఇంకా ఎక్కడికి ప్లాన్ అయితే చేసుకోలేదు. రిటర్న్లో అయితే ఈ రోడ్ సైడ్ అయితే ఫుల్ ప్యాడీ పంటంతా ఉండింది. అసలు ఎంత బాగుందంటే మొత్తం అసలు ఒక 2 కిలోమీటర్స్ వరకు ఇట్లా ఫుల్ గ్రీనరీగా ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. చూసేంత ఉందన్నమాట. అక్కడ నది వెళ్తుంది కదా, నది సైడ్ ఉన్న పొలాలకంతా ఇట్లా వరి పంట వేసారనమాట. చూసేంత ఉండింది. అసలు 2 కిలోమీటర్స్ దాకా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు భలే బాగునిపించింది. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతికి వచ్చేసి మేము PS4కి ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఎందుకు PS4 అంటే మై ఫేవరెట్ అనమాట. అన్నీ చాలా బాగుంటాయి. ఇది ప్రమోషన్ అయితే ఏం కాదు, బట్ నా జెన్యూన్ రివ్యూ అనమాట. చూడండి మీకే అర్థమవుతుంది ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో. అసలు 2 AC హాల్స్ ఉంటాయి, అయినా కానీ అటు ఇటు ఫుల్ ఉన్నారు. మేమే 15 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. సో ఫైనల్గా అయితే మా టేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా వాడు చూద్రంగా చూస్తున్నాడు ఏ ఆర్డర్ చేయాలా అనేసి. ఎవరికి ఇడనమాట, ఫస్ట్ వాడు చూసేయాలా. ఇంకా అన్నీ ఎట్లా చూసుకుంటా ఉన్నాడు. ఫుల్ సగం నిద్రలో లేసాడనమాట. అర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఇంకా నిద్రపోలేదు. ఇంకా మెనూ అయితే అన్నీ చాలా బాగుంటాయి, ట్రై చేయొచ్చు ఎవరైనా తిరుమలకి వచ్చిన వాళ్ళు. ఇంకా మా మెనూలో మేము చెప్పినవి ఆర్డర్ వచ్చే లోపల మా యశ్వి ఒక గేమ్ ఆడుతుందన్నమాట. ఒక బాటిల్ క్యాప్ వచ్చేసి ఒక గ్లాస్లో పెట్టి దాన్ని ఎక్కడుందో సెర్చ్ చేయమంటుంది అల్లాన్ని. ఆ క్యాప్ ఏమైందంటే గ్లాస్ లోపల ఇరుక్కుపోయిందనమాట. ఇట్లా గేమ్ అది ఆడుకుంటూ ఉంది. దానికి టైంపాస్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటుందన్నమాట, ఎలా మనం టైంపాస్ చేసుకోవాలనేసి. పిల్లలంతా అంతే కదా. ఈ మ్యారేజ్ డే అనేది ప్రతి ఇయర్ ఏదో ఒక టెంపుల్కి అలా వెళ్ళి చేసుకుంటాం అన్నమాట. మేము మాత్రమే ఉంటాము, మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తాము. పెద్ద హడావిడిగా అట్లా ఏం చేసుకోము. మా వాడు వచ్చి అక్కడ పప్పాయ జ్యూస్ ఇచ్చారు. ఎంత ఇష్టంగా తాగుతున్నాడు అసలు. నాకైతే స్మెల్లే పడదు. మా వాడు బాగా తాగాడనమాట. దానికి నచ్చినట్టుంది మరి. ఈ పిల్లలకి ఏమి నచ్చుతాయి ఏమి నచ్చవు కూడా తెలీదు. సూపర్ అని చెప్తున్నాడు యశ్వి క్యాట్ సైడ్ నుండి. మా వాడు ఫుల్ నిద్రలో ఉన్నాడు. కొంచెం జలుబు కూడా అది చేసింది కదా, కొంచెం డ్రౌజీగా ఉన్నాడు. బట్ మాకు బాగానే కోఆపరేట్ చేశాడు. అసలు చాలా బాగా అయిందనమాట. ఇంకా నేనైతే బటర్ నాను ఇంకా గోబీ గ్రేవీ తీసుకున్నాను. ఆయన అయితే ఫుల్ మీల్స్ తీసుకున్నాడు. యశ్వి పన్నీర్ లాలీపాప్స్ ఏదో తీసుకునింది, అసలు తినింది లేదు ఏం లేదు. మళ్ళీ పార్సల్ తీసుకొచ్చి నైట్ మళ్ళీ తినాల్సి వచ్చింది. దాంట్లో సగం పోగొట్టింది. ఇట్లనే ఉంటుంది మా అయితే. ఇక్కడ స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు, తిరుమలకి వచ్చిన వాళ్ళు. ఇదే అండి వీడియో. బాయ్.